మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి మూలా నక్షత్రం సోమవారం. ఈరోజు సోమ సప్తమి. పరమేశ్వరుడిని పూజించేందుకు ఈరోజు మహత్తరమైనది. అయితే ఈరోజు నల్ల ఉమ్మెత్త పువ్వులతో స్వామివారిని పూజిస్తే సంకల్పం నెరవేరుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ అని ఈరోజు మనమంతా జపించాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడి అండదండలతో సుఖ సంతోషాలు ప్రాప్తించేందుకు, అన్నింటా విజయం కలిగేందుకు ఈరోజు ఉదయాన్నే శివుడిని పూజించి కర్పూర హారతినిస్తూ శివచాలీసాను పఠించాలి. అలాగే స్వామివారికి పారిజాత పుష్పాలను కానీ ఉమ్మెత్త పూలను కానీ సమర్పించాలి. పెరుగును లేదా పెరుగన్నాన్ని లేదా మీగడను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతినివ్వగా మిగిలిన నుసిని నుదుట, తలపై బ్రహ్మరంధ్రం ఉన్న చోటన దిద్దుకోవాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. పిల్లలకు పెళ్లిళ్లు చేయడం పెద్దల బాధ్యత. కానీ సాధ్యాసాధ్యాల్ని గుర్తించి మాత్రమే వారి పెళ్లిళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ప్రభుత్వోద్యోగం చేసే అబ్బాయిలకు మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తామని భీష్మించుకుని కూర్చుంటారు. పైగా మరికొందరు తల్లిదండ్రులు తమ ఇంట ఉన్న వాస్తు దోషాల వల్లే తమ కూతుళ్లకు పెళ్లిళ్ళు కావట్లేదనే భ్రమలు ఉంటారు. నిజానికి వాస్తవానికి దూరంగా ఉన్న తమ అభిప్రాయాల వల్లనే తమ కూతుళ్ల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నామనే వాస్తవాన్ని గ్రహించాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల చదువులో ఆటంకాలు తొలగి వారికి వివేకం కలిగేందుకు, పెద్దలకు ఆధ్యాత్మికత జ్ఞానం వృద్ధి చెందేందుకు ఈరోజు సూర్యాస్తమయం లోపున సరస్వతీదేవి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలను వెలిగించి పారిజాత పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.